Hello aspirants, welcome to T1 Academy. I am Siddharth Gautam, Faculty of Indian Economy and Telangana Economy. సో మనం ఎకనామిక్ సర్వే ఏదైతే డిస్కస్ చేస్తున్నామో దాంట్లోని లాస్ట్ టాపిక్ దట్ ఈస్ ది లేబర్ ఇన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా క్రైసిస్ ఆర్ క్యాటలిస్ట్. ఓకే, సో దిస్ వుడ్ బి ది లాస్ట్ టాపిక్ విత్ రెస్పెక్ట్ టు ది దిస్ ఇయర్ ఎకనామిక్ సర్వే. అయితే ఈ పర్టికులర్ టాపిక్లో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సెస్ ది ఎంప్లాయ్మెంట్ ఆర్ ది అన్ఎంప్లాయ్మెంట్ అనే ఏదైతే ఒక డిబేట్ ఉందో దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుందా లేకపోతే లేబర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్స్ అనేవి రిస్క్లో పడుతుందా అనేది ఒక డిబేట్ అయితే ఉంది. అయితే ఫస్ట్ మనకి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ డిస్రప్ట్ లేబర్ మార్కెట్స్. It will disrupt labor market because of developments in the field over last 4 years. అంటే సర్వే ఏం చెప్తుంది అంటే మనకి ఏదైతే లేబర్ మార్కెట్ ఉందో ఆ లేబర్ మార్కెట్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డిస్టర్బ్ చేస్తుంది అని అంటుంది. ఎందుకు అంటే మనకి మెజారిటీ ఆఫ్ ది ఏఐ ప్రోగ్రామ్స్ that are being developed, AI software that is being developed, it is technically taking away the many jobs of the people. అంటే మనిషి చేయాల్సిన పని మొత్తం ఇప్పుడు ఏఐ అనేది చేస్తుంది. ఓకే, సో ఇంత కంటెంట్ డెవలప్మెంట్ కానీ లేకపోతే రీసెర్చ్ కానీ లేకపోతే మెడికల్ ఫీల్డ్ అడ్వాన్స్మెంట్స్ కానీ దీంట్లో చాలా ఫీల్డ్స్లోకి వచ్చేసరికి ఏఐ తాలూకు ఏమంటారు అంటే డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంది. సో దిస్ ఎకనామిక్ డిస్ప్లేస్మెంట్ యాడ్స్ టు ఫియర్ అబౌట్ ఏఐ ఎగ్జాజర్బేటింగ్ ది ఎగ్జిస్టింగ్ సోషల్ అండ్ ది ఎకనామిక్ డివైడ్స్. అంటే మనకి ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది రావటం లేకపోతే సోషల్ ఆస్పెక్ట్స్లో మనకి కావాల్సిన ఏమంటారు ఇంటిగ్రేషన్ అనేది జరగకపోవటం, డివైడ్స్ రావటం, వీటన్నిటికీ కారణం ఏఐ అని చెప్పడం జరుగుతుంది. క్లియర్? అయితే నౌ వాట్ ఈస్ ద సినారియో ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? నౌ బిట్వీన్ 2021 and 2023 global corporate investments in all types of AI totaled the $761 billion. అంటే ఏఐ ఫీల్డ్లో మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ది మార్కెట్ capitalization in AI has been increasing considerably. This is what the first statement says. Now within this, the International Labour Organization estimates that nearly 75 million jobs globally are complete risk of automation due to AI. ఓకే, ద ILO, ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఏం చెప్తుంది అంటే మనకి 75 మిలియన్ జాబ్స్ అనేవి ఏఐ వల్ల రిస్క్లో పడటం జరుగుతుంది అని చెప్తుంది. నెక్స్ట్, ది నాస్కామ్ ఇట్ ఎస్టిమేటెడ్ దట్ ద ఇండియన్ ఏఐ మార్కెట్ విల్ గ్రో అట్ 25 to 35% బై 2027 విచ్ క్యాన్ బి. అంటే మనకి ఏఐ అనేది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అంటే మనకి అటు బెనిఫిట్ ఉంటుంది, ఇటు ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో మనకి సాఫ్ట్వేర్ లేకపోతే టెక్నాలజికల్ అప్గ్రేడేషన్లో బెనిఫిట్ అనేది ఉన్నా కానీ ఇట్ ఈస్ పోజింగ్ ఎ సర్టెన్ రిస్క్ విత్ రెస్పెక్ట్ టు ది ఎంప్లాయ్మెంట్ లెవెల్స్. మనం ఇండియాలో ఇది ఎందుకు ఎక్కువగా రిస్కీ అని చెప్తున్నాము అంటే ఇండియాలో జనాభా ఎక్కువ. ద పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్ మోర్. యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది పాపులేషన్ బీయింగ్ మోర్ ఇన్ ఇండియా, ఆబ్వియస్లీ వీ నీడ్ ది ఎంప్లాయ్మెంట్ రేట్స్ టు బీ హై. If the employment rates are not high and if there is large amount of unemployment in India, that will pose certain challenges to the Indian economy. That is the reason because of which the percolation of the AI into the Indian economy is always a threat to the majority of the people because of we having the large population in India. Clear? Next. Now, a future for human-centric automation. డిప్లాయ్మెంట్ ఆఫ్ ఏఐ ప్రెజెన్స్ బోత్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్. మీకు ఇప్పుడే జస్ట్ ఏదైతే చెప్పానో అదే మనకి దీన్ని డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అంటాం. అంటే అవతల వాడిని చంపాలి అనుకున్నప్పుడు ఆ స్వార్డ్ వెనక్కి తిరిగి ది ఎండ్ ఆఫ్ ది స్వార్డ్ మైట్ కిల్ యూ. అలా మనకి ఏఐ కూడా డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అన్నట్టు.
ఓకే, సో మన దాంట్లో ఎక్కువగా లేబర్ ఉండడం వల్ల అండ్ మెజారిటీ ఆఫ్ ది లేబర్ మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ ఉండటం వల్ల మనకు ఏఏ అనేది ఆపర్చునిటీ క్రియేట్ చేసినా కానీ ఛాలెంజ్ అనేది కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ద పాస్ట్ టెక్నాలజీ రెవల్యూషన్స్ when not carefully managed have been painful, characterized by widespread economic hardships. అంటే మనకి టెక్నాలజికల్ అప్గ్రేడేషన్స్ అనేవి కేర్ఫుల్గా మేనేజ్ చేయకపోతే ఆబ్వియస్గా మనకు ఎకానమీ హార్డ్షిప్స్ అనేవి లేకపోతే ఎకానమీ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి తీసుకురావటం జరిగింది. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ ఇట్ లెడ్ టు అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, అందుకనే మనకి ఈ ఎంప్లాయ్మెంట్కి లేకపోతే ఇండియాస్ లేబర్ మార్కెట్స్కి ఏదైతే ఎఫెక్ట్ చేకూరుస్తుందో దాన్ని మిటిగేట్ చేయటం మంచిది. వీ నీడ్ టు మిటిగేట్ ది రిస్క్ టు ఇండియాస్ లేబర్ మార్కెట్స్. ఓకే, సో అందుకనే మనం చాలా వైడ్ స్ప్రెడ్ ఎఫిషియెంట్ మెజర్స్ అనేవి తీసుకోవాలి. We need to take efficient measures with respect to how these effect can be mitigated. So the mitigating the risk to India's labor market requires robust enabling, ensuring and stewarding institutions. Clear? Next, a coordinated effort between the government, private sector and academia is required for a future of work where AI is labor augmenting rather than labor replacing. That is very good statement. మనకి AI అనేది లేబర్ ఆగ్యుమెంటింగ్ ఉండాలి, అంటే మోర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బీ అన్ ఆల్టర్నేటివ్ టు ది ద ప్రెజెంట్ లేబర్ ఆర్ ది వర్క్ ఫోర్స్. ఇట్ షుడ్ నాట్ రీప్లేస్ ది ప్రెజెంట్ లేబర్. It should not replace the present labor. That is what is given as part of this particular thing. Clear? Next, the future of work revolves around augmented intelligence where the workforce integrates both human and machine capabilities. See, we generally should not buy this argument of AI is the complete replacement to the workforce. No. The AI cannot and will not be the complete replacement to the workforce. Okay, the machinery, the technology or the software that we are developing should be a complementing or it should complement the workforce that we have, or the work should be supplemented. The work of the AI or the software should supplement the the workforce that we have. Next, mitigating the risk to India's labor market requires labor enabling, ensuring and stewarding institutions. The policymakers, now what is the conclusion? The conclusion is that the policymakers must balance the innovation. They must balance innovation with societal cost. They must balance the innovation with the societal cost. Okay, so what is societal cost? It means that manaki technological upgradation anedi important. టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ ఆ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ అనేది మన లేబర్కి ఎఫెక్ట్ పడకుండా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ ప్లేస్ అన్ ఎఫెక్ట్ ఆన్ ది లేబర్. క్లియర్? దట్ ఈస్ ద వన్ థింగ్. నెక్స్ట్, ద AI driven shifts in the labor market could have lasting effects. Yes, లాస్టింగ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. మన గనక ఈ బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసుకోకపోతే, ఇన్నోవేషన్ అండ్ సొసైటల్ కాస్ట్ మధ్యలో బ్యాలెన్స్ కనుక క్రియేట్ చేసుకోకపోతే మనకి ఈ ఏఐ డ్రివెన్ షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏఐ వల్ల కలిగే చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి లాంగ్ టర్మ్ చేంజెస్గా ఉండిపోవచ్చు. ఓకే, నెక్స్ట్, the corporate sector have to act responsibly, handling the introduction of AI with sensitivity to India's needs. అంటే మనం AI అడాప్టేషన్ లేకపోతే ఏఐ ఇంక్లూషన్ ఇన్ ఇండియాస్ ఎకనామిక్ సిస్టమ్ అనేది ఎంతవరకు ఉండాలి అంటే మన ఎంప్లాయ్మెంట్ని భద్రపరిచేంతవరకు ఉండాలి. ఇట్ షుడ్ బీ ఏ సేఫ్ గార్డ్ టు అవర్ ఎంప్లాయ్మెంట్. ఇట్ షుడ్ నాట్ బీ ఏ రిస్క్ ఎలిమెంట్ టు అవర్ ఎంప్లాయ్మెంట్. ఓకే, సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాట్ దిస్ పర్టికులర్ చాప్టర్ ఈస్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈస్ దాట్ ఇన్ ది ఇండియాస్ కంటెక్స్ట్ దేర్ షుడ్ నాట్ బీ ది కంప్లీట్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ది ఏఐ ఆర్ ఏఐ షుడ్ నాట్ బీ ది ఆల్టర్నేటివ్ టు ది the labor workforce. Clear? So that's it with respect to the economic survey and also this particular chapter. Thank you.